అందరూ నమస్కారం. నా పేరు చౌటూరి రమేష్. యానాద్ యూత్ ఫెడరేషన్ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మా జిల్లా ప్రధాన కార్యదర్శి గంధాల నరేష్ గారి పిలుపు మేరకు వేటపాలెం పంచాయతీ కానీ వేటపాలెం మండలంలో ఉన్న అన్ని పంచాయతీలు తిరగడం జరుగుతుంది. అదే క్రమంలో చల్లారెడ్డిపల్లి పంచాయతీ, కొనిజేటి నగర్, కొత్త కాలగడ మీద యానాద కాలనీ విజిట్కి వచ్చాము. ఇక్కడ చూస్తే సమాజం మారుతూ ఉంది, సమాజం అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తూ ఉంది, పరుగులు పెడతా ఉంది. కానీ మన యానాద జీవితాలు మాత్రం వెనక పరిగెడుతున్నాయి. ఎందుకంటారంటే కాల ఒడ్డున ఉన్నారు. దాదాపు ఎన్ని కుటుంబాలు ఉంటాయండి? మొత్తం 40 కుటుంబాలు యానాదులు ఉంటారు. ఇక్కడ 40 కుటుంబాలు యానాదులు ఉంటారు. వీళ్ళు జీవన విధానం కూడా డబ్బాలు ఏరుకోవటం, అవి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతోనే జీవనం కొనసాగిస్తూ ఉంటారు. నైట్ పొద్దుపోతే పాము రావచ్చు, తేలు రావచ్చు, పురుగు పోతే ఏమైనా రావచ్చు. ఏ ప్రమాదం ఎటు నుంచి తెలియదు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఇక్కడ ఎవరు గవర్నమెంట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేవు. కరెంట్ లైన్ కూడా లేని పరిస్థితి. చూడండి, మొత్తం కూడా చీకటి పడితే అంత చీకటి ఏం కనపడదు. చీకట్లో పిల్లలు తిరిగినా, పెద్దలు తిరిగినా, ముసలి ఎవరైనా తిరిగినా కానీ ఏ పాము కరుస్తుందో ఏ తేలు కట్టేస్తుందో తెలియదు. నైట్ చూసి దోమలు, ఇక దోమల గురించి చెప్పవసరం. దోమలు కొట్టడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి మీ అందరూ తెలిసిన విషయం అందరూ తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే కనీసం పట్టించుకున్న బాధ్యత అధికారులకు ఉందా లేదని ప్రశ్నిస్తూ ఉన్నాను నేను. ఎందుకంటే మేము ఆధార్ కార్డు వాళ్ళు చేస్తున్నాం, అంతా బాగానే ఉంది. కానీ కాలనీలో పరిస్థితులు కూడా తెలియాలి. కాలనీలో ఎలాంటి పరిస్థితులు మన వాళ్ళు ఎలాంటి జీవనం కొనసాగిస్తున్నారని చెప్పేసి మీ దృష్టి తీసుకొచ్చే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కొనిజేటి నగర్లో ఉన్నటువంటి కొత్త కాలగడ మీద యానాద కాలనీ విజిట్ చేయడం జరిగింది. దీంట్లో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మన వారికి కరెంట్ లేదు కదా, కానీ మొబైల్ అవసరం కదా. మన వారికి తెలివితేటలతోటి చూడండి, ఇక్కడ పక్కనే ఉన్న టెంపుల్ నుంచి కరెంట్ వైర్ లాక్కున్నారు. ఎందుకంటే ఇళ్లలో కరెంట్ లేకపోయినా సరే కరెంట్ అవసరం కాబట్టి, మొబైల్ ఛార్జింగ్ కానీ కరెంట్ అవసరం కాబట్టి ఇక్కడ చిన్న మొబైల్ పాయింట్ మనం ఎక్కడ చూస్తూ ఉంటాం. మొబైల్ పాయింట్ మన వాళ్ళు తెలివితేటలు చూడండి, మొబైల్ పాయింట్ పెట్టారు ఇక్కడ. ఈ పాయింట్కి వచ్చి ఎవరికి ఛార్జింగ్ అయిపోయినా వాళ్ళు వచ్చి ఈ మొబైల్ పాయింట్లో ఛార్జింగ్ పెట్టి వెళ్తారు. ఆ మొబైల్ యూజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. దీనికి మాత్రం మన యానాది హ్యాట్స్ ఆఫ్. నేను నిజం చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నాను. తెలివితేటలు మన వాళ్ళకి లేవని చెప్తున్నారు, అదంతా అబద్ధం. తెలివితేటలు మన వాళ్ళకి ఉండి ఖచ్చితంగా కర్తవ్యాలు ఉపయోగించట్లే అంతే. కానీ మన వాళ్ళు తెలివితేటలు కర్తవ్యాలు ఉపయోగిస్తే సాధించిన పని అంటే ఏదో ఉంటుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్.